తెలంగాణ పేపర్కి వస్తే బురద జల్లడానికే కమిషన్, విచారణ లేకుండా తీర్పు ఇస్తారా? విద్యుత్ పై విచారణ కమిషన్ కు కేసీఆర్ లేఖ, జస్టిస్ నరసింహారెడ్డిపై తీవ్ర విమర్శలు, నిబంధనలపై అవగాహన లేదంటూ ఆగ్రహం, ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించడంపై మండిపాటు, ఈఆర్సీ ఓకే చెప్పాక విచారణ కమిషన్ చట్టవిరుద్ధం, సమగ్ర పరిశీలన లేకుండా ఇష్టరీతిగా ఆరోపణల, జస్టిస్ నరసింహారెడ్డికి ఎంక్వైరీ చేసే అర్హత లేదు, గత ప్రభుత్వంపై బురద జల్లడమే ఈ విచారణ, 12 పేజీల లేఖలో కమిషన్ పై కేసీఆర్ విమర్శలు, దామచెర్ల ప్లాంటు, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై కులంకషంగా వివరించిన కేసీఆర్. విద్యుత్ కొనుగోళ్లపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ఆరోపణలకు మాజీ సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. విచారణకు హాజరు కావాలంటూ కమిషన్ ఇచ్చిన నోటీస్ పై తీవ్రంగా స్పందించారు. కమిషన్ తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు, ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలుపై సవివరంగా కమిషన్ కు లేఖ రాశారు. ప్రత్యేకంగా జస్టిస్ నరసింహారెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై కేసీఆర్ తన లేఖలో పదే పదే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. చేలో అంటే కమిషన్ వేయడం మంచిదే. గతంలో జగన్ మీద కూడా ఆయన ఉన్నాడుగా, జేడి లక్ష్మీనారాయణ గారు, ఆయన అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీ చేసిండు. ఎక్కడ కూడా ప్రెస్ నోట్లు ఇవ్వలే, ఎక్కడ కూడా ప్రెస్ మీట్లు పెట్టలే, ఎక్కడ కూడా లీక్లు ఇవ్వలే. ఆ విచారణ అట్లా జరుగుతూ పోయింది ఆ కాలంలో. ఇక్కడ చేసేది ఏంటంటే కేసీఆర్ తప్పు చేసినట్టు జడ్జిమెంట్ ఇచ్చేస్తాను వీళ్ళే పేపర్లల్లో. ఏది V6 వెలుగు పేపర్ కావచ్చు, ఆంధ్రజ్యోతి పేపర్ కావచ్చు, ఇలా కాంగ్రెస్కి ఏదైతే అనుకూల మీడియా ఉన్నదో దాంట్లో ఆల్రెడీ జడ్జిమెంట్ వచ్చేసింది. కేసీఆర్ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నది, కేసీఆర్ ద్రోహానికి పాల్పడ్డాడు, అవినీతికి పాల్పడ్డాడు, అక్రమాలకు పాల్పడ్డాడు అనేది వీళ్ళే వన్ సైడ్కి ఇచ్చేస్తాను. పైగా అసలు ప్రెస్ మీట్ల ముందుకి రాలేదు నరసింహారెడ్డి గారు, కానీ ప్రెస్ మీట్లకు ముందుకు వచ్చినట్టు వెలుగు పేపర్ రాసుకొస్తాను. కేసీఆర్ ముఖ్యమంత్రిగా అన్న స్థాయిని దిగజార్చి పేపర్లలో వార్తలు రాసుకొస్తాను. మరి ఇది జస్టిస్ నరసింహారెడ్డి గారే పేపర్లకు లీకులు ఇస్తున్నారా? జస్టిస్ నరసింహారెడ్డి గారేమి వ్యవస్థలో సుప్రీమేం కాదు, ఆయన చెప్పిందే వేదం కాదు. ఆ జడ్జిమెంట్ ఇవ్వాలి, ఆయన మాటలు చెప్పడం కాదు. జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ కాపీని మళ్ళా సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఒంటెదుపోకట్లాగా ఆయన ఏది చెప్తే అదే నిజం అనుకునేలాగా ఈ మీడియా కూడా ఒక సృష్టిస్తుంది. అంటే కేసీఆర్ని ప్రజలలో ముందుగా దోషిగా నిలబెట్టాలి. దోషిగా నిలబెట్టి తద్వారా కేసీఆర్ మొత్తం తెలంగాణ ఆగం చేసి పడేసిండు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కావచ్చు, ఇతర విషయంలో కావచ్చు, కేసీఆర్ ద్రోహానికి పాల్పడ్డాడు, పాపానికి పాల్పడ్డాడు అనేది సృష్టించాలి. వ్యక్తిని ముందు కొట్టి చంపకుండా, ఎంత పగ ఉన్నా కొట్టి చంపకుండా, వాడు పిచ్చోడ్రా, ఆ పిచ్చోనితో సమాజానికి ప్రమాదం ఉన్నదని వాడిని ముందు పిచ్చోనిగా చిత్రీకరించి ఆ తర్వాత పిచ్చోని చంపకపోతే ఈ సమాజానికి చేట అనేది సృష్టిస్తారు. అట్లా చేస్తాను కేసీఆర్ మీద. కేసీఆర్ ద్రోహి, కేసీఆర్ నేరస్తుడు, కేసీఆర్ అక్రమానికి పాల్పడ్డాడు, కేసీఆర్ ద్రోహానికి పాల్పడ్డాడు, నిత్యం ఇదే వార్తలు. ఆఖరికి కేసీఆర్ మీద ఏ భావం వచ్చి కేసీఆర్ మీద మనందరికీ విద్వేషం పుట్టి కేసీఆర్ని దూరం చేస్తే మళ్ళా ఎట్లా పరిపాలించినా ఏం పరిపాలించినా ఇక మా పూట గడిచిపోతుంది అనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నది. కాబట్టి కేసీఆర్ ఏమంటాడు, అసలు నీకు అవగాహన లేదు నరసింహారెడ్డి, నీకు అసలు అవగాహన లేదు అని తీవ్ర విమర్శలు. అసలు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించడం ఏంటిది? నువ్వు ఎట్లెట్లా ప్రెస్ మీట్లు పెడతావు? నువ్వు జడ్జివి కదా, నువ్వు ఎట్లా ప్రెస్ మీట్లు పెడతావు అంటాడు. ఇంకా ఈఆర్సీ ఓకే చెప్పాక అసలు విచారణనే చట్ట విరుద్ధం అనే మాట కూడా ఇక్కడ కేసీఆర్ మాట్లాడడం గమనించవచ్చు. ఇంకా పైకి ఒక పెద్ద మాట మాట్లాడింది కేసీఆర్, అసలు నీకు అర్హతే లేదు నువ్వు విచారించడానికి అంటాడు. ఎందుకు అనేది కింద వార్తున్నది. ఈ ఒట్టిగా అనలే నరసింహారెడ్డిని, ఒట్టిగా అనలే కేసీఆర్. నీకు అర్హతే లేదు, అసలు విచారించే అర్హతే లేదు నీకు అనడానికి ఒట్టిగా అనలే, చాలా పెద్ద ఆధారం ఉంది అన్నాడు. ఇట్లా ఇక 12 పేజీల లేఖ ఒక్కసారి ఉలిక్కిపడ్డట్టు అయింది జడ్జి గారు. ఇదంతా ఒక కుట్రపూరితంగా వేసినట్టే కనిపిస్తుంది నాకు కూడా. కమిషన్ అనేది ఒక కుట్రపూరితంగా వేసినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ నరసింహారెడ్డి,
అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇటు చూస్తే రేవంత్ రెడ్డి, ఇట్లా రెడ్డిలంతా కలిసి తెలంగాణ ఆగం చేయబోతున్నారా అనే ఒక అనుమానం కూడా వస్తున్నది. పోనీ కేసీఆర్ కంటే ఏమైనా బ్రహ్మాండమైన పరిపాలన చేస్తుందా ఈ 6 నెలలుగా అంటే అది లేదు.